ఈ రాష్ట్రంలో దేవుళ్ళు ఉన్నారా దయాలు ఉన్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతారు. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలు ఉన్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకయ్యే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుడి పక్కన దయాలు ఉంటే 12 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పేస్తుంటే నేను ఎవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయనా అని ఎన్నడూ చెప్పలేదు చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. బీసీలకు అవమానం జరిగింది, సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీని కలుస్తుంది. సో నాకు ఏమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ని చూస్తే వారు మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమవుతుంది, భవిష్యత్ ఎట్లుంటుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడుకుంటాం. ధన్యవాదాలు. రాజకీయాలు చేద్దాం 6 నెలల ముందు అయిపోయింది మీ పని, కానీ నిజాయితీగా పనిచేయండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఇవాళ నువ్వు అన్ని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, అబద్ధాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, మోసాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు చేస్తావు రాజకీయము? ఇప్పుడు ఏడాది అర్థంకెళ్ళి ఇదే చెప్తున్నావు. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్పినావు నువ్వు? 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. పూర్తి చేసిన ఒక్కటన్నా 6 చెప్పినావు నువ్వు. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. 6.5 లక్షలు ఇచ్చిపెట్టు, 6,000 ఎకరాలకన్నా ఇచ్చినావా? ఇప్పుడు మళ్ళీ మొన్న బడ్జెట్లో పెట్టిండు. ఇది పోయిన బడ్జెట్ గోవిందా చెప్పింది తప్ప ఒక్క 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే. ఇప్పుడు మాటలు మస్తు మాట్లాడుతూ కూర్చున్న కాడ పని చేస్తే తెలుస్తుంది. నువ్వు చేసిన గొప్పదనం ఏంటంటే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నావు, కానీ పెద్దవాగు ఒట్క పీకింది, ఎస్ఎల్బీసీ ఊలి పీకింది, వట్టెం పంపోజ్ మునిగి పీకింది. గింతే నువ్వు చేసింది. ఒక్క ఎకరానికైతే నీళ్ళు ఇవ్వలే. నువ్వు ఏడాది నర్థమైతే ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలే మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కూలగొట్టుడు, మునుగొట్టుడు, తెగ్గొట్టుడు, గింతే కదా నువ్వు చేసింది. పెద్దవాగు తెగ్గొట్టినావు, పాలమూరు ఎత్తిపోతల పథకం మునగొట్టినావు, ఎస్ఎల్బీసీ టన్నులు కూలగొట్టినావు. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్?
నువ్వేందో ఉద్ధరించినట్టు, నువ్వు సత్యహరిశ్చంద్ర లెక్క నేనంత పెద్ద ఉద్ధరించినని మాట్లాడుతూ ఏం చేసినావు ఏడాది అర్థంలో? నువ్వు ఏడాది అర్థంలో నీ పాలనలో కనీసం 6,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా? అసెంబ్లీని కూడా తప్పుదో పట్టించినావు. అరే ఏం నడుపుతావా నువ్వు? గవర్నమెంట్ 30 ఎస్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 15 చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలా ట్రిబ్యునల్ మీద వాదనలు జరుగుతుంటే ఐఎస్డబ్ల్యూఆర్కు చీఫ్ ఇంజనీర్ లేడు. నీ పాలన ఎంత అందంగా ఉందంటే అత్యంత ముఖ్యమైన సెక్షన్ 3 మీద కృష్ణా నదీ జలాల్లో నీటి పంపకం మీద ఢిల్లీలో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగితే ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్స్ కు చీఫ్ ఇంజనీర్ పోస్ట్ ఖాళీ పెట్టావు నువ్వు. ద పోస్ట్ ఈజ్ వేకెంట్. ఎస్సీ కూడా లేడు, సిఈ లేడు, ఎస్సీ లేడు, ఈ వై కూర్చుంటున్నాడు. అంటే హౌ సీరియస్ యు ఆర్? అసలు నీకు ఆ సీరియస్నెస్ లేదు. నీకు అర్థమవుతుందా అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది.